ఎలారా త్వరలో ఇంకో గండం మన మీద పడిపోతుంది. ఏంటది? ఇంటద్దే. మరి ఇంత దారుణమైన ఇంట్రడక్షన్ ఏ సినిమాలోనూ లేదు. అయినా ఇల్లు ఖాళీ చేయించే పద్ధతి ఇదేనా? మావోయ్ వీడు కూడా మన పార్టీ. అద్దె కట్టలేదని ఆప్యాయంగా బయటికి నెట్టారు. అద్దె కట్టకపోవడం కాదయ్యా బాబు, నెలకు 2000 కడుతూనే ఉన్నాను. ఇంతకితం చేసిన నేరం ఏంటండి? నేరం కాదయ్యా బాబు, ఘోరం. మేల్కొన్నప్పుడు కథలు చెప్పి మా ప్రాణాలు తోడేస్తున్నాడు, నిద్రపోయినప్పుడు గురక పెట్టి మా ప్రాణాలు తీసేస్తున్నాడు. గురక పెడుతున్నాడని ఇల్లు ఖాళీ చేస్తారా? ఇది చాలా దారుణం సార్. ఈ గురక రాక్షసుని ఇంట్లో ఉంచుకోవడం కన్నా ఇల్లు అమ్ముకుని జూలోనే ఉండటం బెటర్. పదండ్రా, వారం రోజులు హాయిగా నిద్రపోదాం. ఎల్లెల్లవయ్యా, నీ ఇల్లు కాకపోతే డబ్బులు పడేసి ఇంకో ఇల్లు చూసుకుంటాను. ఏంటి ఏంటి కేబుల్ టీవీ చూసినట్టు చూస్తున్నారు? చరిత్రం వదిలింది, పదం లోపలికి. సార్ మీకు అర్జెంట్ గా ఇల్లు కావాలా? ఇప్పుడు నీ దగ్గర ఉందా? తెలియదు. ఇల్లు ఇంటి దగ్గర పెట్టి వచ్చాం. కాటేజ్ అయినా పర్వాలేదా? డ్రైనేజ్ అయినా పర్వాలేదు, నా ప్రిస్టేజ్ నిలబడాలి. ఇప్పటికీ అందులో 2 ఉన్నారు. 3వ వాడిగా చేరతారా? సరే అలాగే అడ్జస్ట్ అవుతాను. ఫ్యాన్ ఉందా? ఫ్యాన్ ఏం కర్మ సార్, ఫ్యాన్సే ఉన్నాయి. సపరేట్ బాత్రూమ్ ఉందా? సపరేట్ బాత్రూమ్ ఏం కర్మ సార్, ఇల్లే బాత్రూమ్ లో ఉంది. ఒకసారి వెళ్ళారా? ఇప్పుడే వస్తావు. అలాగే అమరీష్పురి. నీకు అసలు బుద్ధి ఉందా? తను దూరడానికి కంటే లేదు గాని మెడలో డోల్ అని ఆ గురకమేళాన్ని రూమ్ లోకి చేరుస్తావా? ఈ డోల్ని పూర్తిగా ఎందుకు దూరనిస్తాను మామా? వాయించడానికి వీలైనంత దూరనిస్తాను. వీడి దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఆ కాపులి వాళ్ళ అప్పు తీర్చేద్దాం. వీడి చేతే నెల అద్దె కట్టిద్దాం. అద్దె వాడిది, అథారిటీ మనది. ఎలా ఉంది? తప్పురా. తప్పదు మరి, నువ్వు రా. అమ్మా చూడండి సల్మాన్ ఖాన్, వాట్ ఫారూక్ ఖాన్, తమరేం చేస్తుంటారు? సినిమాల కథలు రాస్తుంటాను. వచ్చిన సినిమాలక, రాబోయే సినిమాలక? వచ్చిన సినిమాల కథలు తీసుకుని రాబోయే సినిమాలకు తిరిగి రాస్తుంటాను. అయితే తప్పకుండా మీరు గొప్ప సినిమా రైటర్ అవుతారు అనిపిస్తుంది. ఆ నమ్మకం మీకుందా? కాదు, భయంగా ఉంది. ఇల్లు చూద్దురు గాని పదండి అక్కినేని. అలాగే మిక్కిలేని. టేక్ ది లగేజ్. అలాగే. కమ్ ఆన్. ఇదే నేను చెప్పిన ఇంద్రభవనం. ఇది ఇంద్రభవనమా? మరి రంభా ఊర్వశి మేరకల్ లాంటి అప్సరసలు ఎక్కడ ఉంటారు బాబు? పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్లో ఉన్నారు బాబు. హలో, నా పేరు తుకారం, వెటకారం కాదు. వెళ్ళి తలుపులది. రండి రండి. ఫ్యాన్స్ ఉన్నాయన్నారు. ఫ్యాన్స్ ఏవి? ఎందుకు లేవు? నేను బాలకృష్ణ ఫ్యాను, మా వాడు రమ్యకృష్ణ ఫ్యాను, ఈ ఇంటి ఓనరు వాళ్ళ పని మనిషి ఫ్యాను. ఫ్యాన్స్ అంటే అయ్యా, ఇంతోటి తొక్కలో తడికలింటికి 1500 రూపాయలు అద్దె, 2000 రూపాయలు అడ్వాన్సా? నా బ్యాగ్ నాకు వెళ్ళిపోతాను. చూడమ్మా కుంబ్లే. ఏంటమ్మా కమలే? రాఘవేంద్రరావు, కోదండరామరెడ్డి లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లందరూ ఈ గదిలోనే కూర్చొని స్టోరీ డిస్కషన్స్ చేశారు తెలుసా? అయితే వాళ్ళకి తెలుసా? వాళ్ళు నాకు తెలుసున్న సంగతి వాళ్ళకు తెలియదు. వెరీ గుడ్, సెంటిమెంట్ తో కొట్టావు. ఇదిగో అడ్వాన్స్ తీసుకో. మరో 300. ఎందుకు? బ్రోకరేజీకి 200, ఇల్లంతా తిప్పి చూపించినందుకు 100. ఇల్లు ఎంత దరిద్రంగా ఉన్నా పడుకోవడానికి కనీసం మంచమైనా ఏడ్చిందిలే. దానికి సపరేట్ చార్జ్. పగలైతే 50, రాత్రి అయితే 100, సండే డబుల్ చార్జ్. ఏం చేస్తాం? మంచం మీద పడుకోవడం అలవాటు, తప్పుద్దా? ఇదిగో తీసుకో. మరో కండిషన్ జేమ్స్ బాండ్. ఏంటి బ్రూక్ బాండ్? మంచానికి ఒక పక్కనే పడుకోవాలి. రెండో పక్క కోళ్ళు లేవా? మరో పక్క నేను పడుకుంటాగా. అన్యాయం. ఈ రూమ్ కి ఇచ్చే డబ్బులతోటి 5 స్టార్ హోటల్ ఉండొచ్చు. నువ్వు రాసే కథలకి ఇదే ఎక్కువ. నా కథలంటే నీకు ఆషామాషిగా ఉందా? నేను కథ చెప్పానంటే ఆస్తులు అమ్ముకొని సినిమా తీస్తారు. తీసిన తర్వాత ఎలాగో ఆస్తులు అమ్ముకోవాలి గాని మేం బయటికి వెళ్ళొస్తాం. తలుపేసుకోమండేలా. సర్లే, ఇంతోటి ఇంద్రభవనానికి తలుపు కూడా వేసుకోవాలా? చండాలా? వెళ్ళండి. టైం అయిపోతుంది. పొట్టు కట్టేసే లోపల సేట్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్లు తెచ్చుకోవాలి. బస్ ఎప్పుడు వస్తుందో ఏమిటో. అది నా పాటే. అవును మావా, పద చూద్దాం. పాట గొడవలో పడి ఫైల్ సంగతి మర్చిపోయావరా? రేపు చూసుకుందాంలే మావా. ఈడమ్మ కడుపు మాడా, విమానం ఇంజిన్ మింగి చచ్చినట్టు ఆ గొరకేంట్రా బాబు. రైటర్ గారు వీడిలా మాట వినడు మావా, నేను చెప్తానుండు. ఒరే రైటరు, నీ కథ వినటానికి రామానాయుడు వచ్చాడు. కట్ చేస్తే బ్లడ్ వస్తుంది. నువ్వా? సూర్జిత్కి బర్నాలా? నిన్ను నడ్డి మీద తన్నాలా? ఏంట్రా గురక? దుడ్డు వాంగలా? గురక కూడా ఎంజాయ్ చేయండిరా. మావా, నీ ఫైలు. అరే, ఇక్కడికెలా వచ్చిందిరా? పక్క. ป పక్క హాస్టల్లో ఉండే నందిని అనే అమ్మాయి తెచ్చిచ్చింది. చందు గారికి.
నాకు ప్రశంసలు ప్రెజెంటేషన్స్ రావటానికి కారణం మీరే. మీకు నా కృతజ్ఞతలు. ఇట్లు నందిని. హలో మేడం, సేటు దగ్గర నుంచి నా సర్టిఫికెట్ విడిపించినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. థ్యాంక్స్ మీకు నేను చెప్పాలి. మీ పాట పాడడం వల్లే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాదేముందండి, బాత్రూమ్ లో పాడిన కూని రాగాన్ని మీరు కోనలం పాటల మధురంగా స్టేజ్ ఎక్కించారు. దానికి నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీకు నేను, నాకు మీరు ఇలా థ్యాంక్స్ చెప్పుకుంటూ కూర్చుంటే తెల్లారిపోతుంది. గుడ్ నైట్. గుడ్ నైట్. నందిని గారు, ఒక్కసారి కిందకు వస్తారా? ఎందుకు? ప్లీజ్. సరే. సర్టిఫికెట్స్ కోసం సేటుకి డబ్బిచ్చారు కదా, తీసుకోండి. పర్వాలేదు, మీ దగ్గరే ఉంచండి. అప్పు అనుబంధాన్ని తెంచేస్తుందంటారు. సేట్ అయితే తెగిపోయినా పర్లేదు అనుకోండి, కానీ మీ దగ్గర అలా జరగటం నాకు ఇష్టం లేదు. సరే, ఆ అనుబంధం తెగిపోకుండా ఉండడం కోసమే నేను మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నాను. బాయ్. బాయ్. ఆ అనుబంధం తెగిపోకుండా ఉండడం కోసమే నేను మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నాను. ఆగు మావా, నువ్వెందుకు వెళ్ళను? వీడి సంగతి నేను చూస్తాగా. అయ్య బాబాయ్, నీ దగ్గర ఈ టైప్ కితకితలు ఉన్నాయా? నిన్ను చూచిన తర్వాతే మొదలయ్యాయి బాయ్యా. నీకు అన్నా తమ్ముళ్ళు లేర్రా? లేరు. నాకు నువ్వు, నీకు నేను. గెట్ టుగెదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. రా, మనసు విప్పి మాట్లాడుకుందాం. ఇంకా నయ్యం. అబ్బో, బట్టలిప్పి మాట్లాడుకుందాం అన్నావు కాదు, దిష్ట దరిద్రుడా. ఆగు సిరివెన్నెలా. ఆగండి రా బృహన్నలా. సక్సెస్. చూసావా మామ, ఒక్క దెబ్బతో వాడి గురక డబ్బు వదిలింది, మనం గురక డబ్బు మిగిలింది. అమ్మో అమ్మో, ఆ దరిద్రుడు లోపల నుంచి బయటకు వచ్చాడంటే వాడేం చేస్తాడో వాడికే తెలీదు. ఆ తర్వాత భగవంతుడు కూడా నన్ను కాపాడలేడు. ఒరే, నాకీ కర్మేంట్రా.